Welcome to CodeSpark YouTube channel. In today's video, we are going to learn about variables in Python. అసలు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాము. వేరియబుల్స్ అనేది మనకి డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ లాగా యూజ్ అవుతాయి మనకి డేటాని స్టోర్ చేసుకోవడానికి. లైక్ ఇఫ్ యు రైట్ x ఈక్వల్స్ టు 20, ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ అన్నమాట. 20 అనేది వాల్యూ. If we take some other examples, y equals to 3.14, z equals to hello. Here the value 20 is stored in the variable x and the value 3.14 is stored in the variable y. Here the value hello is stored in the variable x. Next, there are some rules for naming in variables. ఎలానో చూద్దాము. వేరియబుల్స్ అనేవి మనకి లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. వేరియబుల్స్ అనేవి మనకి డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. వేరియబుల్ నేమింగ్స్ అనేవి మనము స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయము, లైక్ $, ఇలాంటివి. నెక్స్ట్, మనం వేరియబుల్ నేమింగ్స్లో కీవర్డ్స్ యూస్ చేయము. నెక్స్ట్, డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ డూస్ చూద్దాము. ఎలా వేరియబుల్ నేమింగ్స్ని తీసుకోవాలి. నేమ్, ఏజ్, అండర్ స్కోర్ కౌంట్, ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్. అంటే మనం వేరియబుల్ నేమింగ్స్లో ఫస్ట్ లెటర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇలాగా వేరియబుల్ నేమింగ్స్ ఎలా తీసుకోకూడదో చూద్దాము. వేరియబుల్ నేమింగ్స్లో మనము డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ 3D అండర్ స్కోర్ మోడల్ ఇది మనకి డిజిట్తో స్టార్ట్ అవుతుంది. సో ఇలా తీసుకోకూడదు వేరియబుల్ నేమింగ్స్ అనేవి. నెక్స్ట్, @result. ఇక్కడ అనేది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి మనము వేరియబుల్ నేమింగ్ అనేది ఇలా తీసుకోకూడదు. నెక్స్ట్, ఫర్ అనేది కీవర్డ్ కాబట్టి మనము వేరియబుల్ నేమింగ్స్ అనేవి ఇలా తీసుకోము. నెక్స్ట్, మై -నేమ్. హైఫన్ అనేది వేరియబుల్ నేమింగ్స్లో యూజ్ చేయకూడదు కాబట్టి వేరియబుల్ నేమ్ అనేది అలా తీసుకోము. నెక్స్ట్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. మనం ఎలా వాల్యూస్ని వేరియబుల్కి అసైన్ చేస్తాము అనేది, లైక్ x ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు 3.14 ఇలాగా. నెక్స్ట్, డైనమిక్ టైపింగ్. మనకి పైథాన్ అనేది ఒక డైనమికలీ టైప్డ్ అనమాట. పైథాన్ వేరియబుల్స్ అనేవి అంటే మనము సేమ్ వేరియబుల్ని డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ x ఈక్వల్స్ టు 12, x ఈక్వల్స్ టు హలో అంటే సేమ్ వేరియబుల్ని మనము డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్, మల్టిపుల్ అసైన్మెంట్స్. మల్టిపుల్ అసైన్మెంట్స్లో మనకి ఫస్ట్ అసైనింగ్ సేమ్ వాల్యూస్. అంటే మనము సేమ్ వాల్యూని మనము డిఫరెంట్ వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాము. Like x equals to y equals to z equals to 100, like this. Next, assigning different values. ఇక్కడ మనము డిఫరెంట్ వాల్యూస్ని డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాము, అసైన్ చేస్తున్నాము. లైక్ x ఈక్వల్స్ x, y, z ఈక్వల్స్ టు 5, 3.14, హలో. ఇక్కడ మనం ఇవి చూసాం కాబట్టి వీటి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాము. ఫస్ట్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. మనము వేరియబుల్స్కి వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తామో చూద్దాం. లైక్ x ఈక్వల్స్ టు 20, మై అండర్ స్కోర్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు హలో. నెక్స్ట్, y ఈక్వల్స్ టు 3.14. వీటిని ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ x, ప్రింట్ ఆఫ్ మై అండర్ స్కోర్ స్ట్రింగ్, ప్రింట్ ఆఫ్ y. నెక్స్ట్, దీన్ని రన్ చేద్దాము. హియర్ ద అవుట్పుట్ ఈస్. నెక్స్ట్, assigning same values. Here we are taking x equals to y equals to z equals to 200. మనము డిఫరెంట్ వేరియబుల్స్ని సేమ్ వాల్యూకి అసైన్ చేస్తున్నాము.
నెక్స్ట్ ప్రింట్ చేద్దాము x, y, z. ఒకసారి రన్ చేసి చూద్దాము. Here we get the values of x, y, z. Next, assigning different values. X, y, z equals to 5, 3.14, high quotes park. Next, print చేద్దాము. Print of x, y, z. రన్ చేసి చూద్దాము. Here we get the output. ఇక్కడ మనము డిఫరెంట్ వేరియబుల్స్ని డిఫరెంట్ వాల్యూస్కి అసైన్ చేసాము. ఇక్కడ మనము డిఫరెంట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. That's all about variables in Python. If you found this video helpful, don't forget to like, share and subscribe to the channel for more Python tutorials, and turn on notification bell so you never miss any update. Thank you for watching, and I will see you in the next video.